హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే రోజు నేను మా వాళ్ళ కోసం చేసిన స్పెషల్స్ బగారా రైస్, చికెన్ కర్రీ, పాయసం, రోటీ చేశాను. మీరు సండే రోజు ఏమేమి చేసుకున్నారో కామెంట్స్ చేయండి. నాకు బగారా రైస్ ఎలా చేసుకుంటామో చెప్తాను. ఫస్ట్ నూనెలో బాగా ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో బాగా మగ్గనివ్వండి. అప్పుడే ఫుడ్ కలర్ కూడా మారద్ది, టేస్ట్ కూడా వస్తుంది. ఇంకా ఘీ కూడా వేసుకోండి, బాగుంటుంది. తినని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ ముందు మాత్రం చెప్పబాకండి. వేసారంటే మాత్రం అసలు చెప్పబాకండి. నేను వేసాను, మా వాళ్ళకి చెప్పలేదు. ఈ వీడియో చూస్తారు కదా అంటే అప్పుడు తినేస్తుంటారు కదా. ఇంకా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పంట కింద తగిలి కారంగా లేకుండాను. తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేటట్టుగా బాగా మగ్గనివ్వండి. తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, చికెన్ మసాలా వేయండి. బగారా రైస్లో చాలా బాగుంటుంది టేస్ట్. ధనియాల పొడి వేసేసి ఇంకా అవంతా బాగా ఒక 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళుగా వేసుకొనేయండి. ఇంకా కొన్ని నీళ్ళు ఉండగా దాని మీద బరువు ఏమన్నా పెట్టేసి దమ్కి పెట్టేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ అన్నం అనేది కలిపెట్టి మళ్ళీ మూతేసి పెట్టేసేయండి. చాలా బాగుంటుంది. ఈసారి వీడియోలో నేను చికెన్ కర్రీ ఎలా చేశానో చెప్తాను. రెసిపీ మాత్రము కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సండే రోజు మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, మీ వాళ్ళ కోసం ఎవరికి ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు మాత్రం పాయసం ఇష్టం, మా వారికి రోటీ ఇష్టం, మా చిన్నోడికి మాత్రం బగారా రైస్ ఇష్టం, మా పెద్దోడికి చికెన్ కర్రీ ఇష్టం. దానికని ఇలా చేశాను. బాయ్.